ఒక లక్ష్యాన్ని నిర్ధారించడంలో నేను కాదనేది లేదు. కానీ అవును, నేను కొలంబస్ దారి తప్పి అమెరికాకు పోయిండు కదా, పోయిండు. ఆడ పోయి అక్కడ మనుషులను ఎర్రగుంట చూసి రెడ్ ఇండియన్స్ అన్నాడట. కానీ ఆయన పోయి వచ్చిన 200 సంవత్సరాల తర్వాత నేను పోయినా. కానీ ఇప్పుడు నాకు ఇవన్నీ చూస్తుంటే ఈ బాధపడి ఇక్కడ కాదు చంద్రలోకం కూడా కాదు మార్సుకు పోయి ఉండాలనుకుంటాను. ఎందుకంటే ఈ దిక్కువల్ల ముచ్చట్లని దానికంటే అవుతుందా? అమెరికా పోవడానికే కొలంబస్ వచ్చిన తర్వాత 200 సంవత్సరాలు పడితే ఇంకా చంద్రలోకానికే పోయేటువంటి పరిస్థితి లేకపోతే నేను మార్చిపోతానని చెప్తే ఎట్లా చెప్పాలా? ఇరటోళ్ళు ఉంటే సామెత గుర్తొస్తుంది. అవును, ఇవాళ మళ్ళీ యూనివర్సిటీలో కూడా ఏదో మాట్లాడింది కదా, ఇంగ్లీష్ రాదు, చైనాకు రాదు, జపాన్కి రాదు, వీడికి రాదు. ఇంగ్లీష్ రాకపోయినా ఇప్పుడు ఇంగ్లీష్ రాకపోయినా కూడా చైనా, జపాన్, జర్మనీ వీళ్ళంతా కూడా దేశాలు వెళ్తున్నారు కదా. అదే కదా, అక్కడ భాష ముఖ్యం కాదు కదా. దేశం నాది, నేను బాగుపడాలి అనే ఆలోచనతో చేసే విధానం కావాలా. ఇండియా గురించి తెలుసా అసలు? క్రీస్తు పూర్వం నుంచి 6వ శతాబ్దం వరకు ప్రపంచంలో అత్యంత ధనికమైన దేశం భారతదేశం. 6వ శతాబ్దం నుంచి 17వ శతాబ్దం వరకు మనం 7వ దేశంగా ఉన్నాం. 17వ శతాబ్దం నుంచి 1947 స్వాతంత్రం వచ్చే నాటికి మన సంపద తగ్గి 129వ స్థానానికి వెళ్ళినాం ప్రపంచంలో. అటువంటిది 1947 నుంచి ఇప్పటి వరకు సరే కొనుగోలు లోపల 3వ శక్తి, ఆర్థిక వృద్ధి లోపల 5, ఇప్పుడు 4 అయింది. ఇది ఎవరో ఒక్కరు చేసేది కాదు, ఈ భారతీయుల్లో ఉన్న ఇది టాలెంట్ ఆఫ్ ఇండియా, హార్డ్ వర్కింగ్ ఆఫ్ ఇండియన్స్. దట్స్ వాట్ మేడ్ ఇండియా వాట్ ఇట్ ఈస్. సో పీపుల్ మే టేక్ క్రెడిట్, బట్ టు క్రియేట్ దట్ ఆపర్చునిటీ వీ హ్యావ్ టు క్రియేట్ ఆపర్చునిటీస్ ఫర్ దట్. అది చేయలేక ఇలా భాషల మీద మాట్లాడి వాళ్ళకు రాదు వీళ్ళకు రాదు వాళ్ళు అయినరు. అవును అవును, నువ్వు వచ్చే వరకు ఐటీ పెరగలా? ప్రపంచంలో ఉన్న ఐటీ కంపెనీలను ఆల్రెడీ తీసుకొచ్చిన చరిత్ర కాదా హైదరాబాద్లో?